ప్రైజ్ లార్డ్. ప్రభునామములో మీ అందరికీ శుభములు. మరొకసారి మమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం. ఆదామును దేవుడు పిలవడం మనం చూసాం కదా. అదేవిధంగా బైబిల్లో మరొక పిలుపు మనం చూద్దాం. దేవుడు అబ్రహామును కూడా పిలిచాడు. ఇవన్నీ తెలిసిన మాటలని చెప్పి మీరు అనుకోవద్దు. అనేకమైన సత్యాలు మీకు తప్పనిసరిగా తెలియపరుస్తాను. ఆదామును దేవుడు పిలిచిన పిలుపు రీతి ఏంటంటే అదొక ఆక్రందన పిలుపు. ఎక్కడున్నావు ఆదామా? కానీ అబ్రహామును పిలిచిన పిలుపు ఏంటంటే ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్ టు అబ్రహాం టు ఏ ప్లేస్ వేర్ అబ్రహాం హ్యాస్ నెవర్ బీన్. అబ్రహాం ఎప్పుడు ఎన్నడూ వెళ్ళలేని స్థలానికి దేవుడు పిలుస్తున్న పిలుపు, దేవుడు ఇస్తున్న ఆజ్ఞ. సో ఏంటి యొక్క పిలుపు అర్థం అంటే, ఈ పిలుపు దేవుని యందు విశ్వాసం ఉంచే పిలుపు, దేవునికి విధేయత చూపే ఆ పిలుపుని దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాముకి ఇస్తున్న పిలుపు ఏంటంటే, దేవుడు నా యందు విశ్వాసం ఉంచు, అనగా ట్రస్ట్, నమ్మకం ఉంచు, నాకు ఒబీడియంట్గా ఉండు, హ్యావ్ ఒబీడియన్స్, విధేయత చూపు. సో ఆ విధేయతకు, ఆ విశ్వాసానికి దేవుడు పిలుస్తున్నాడు. అలా పిలిచినప్పుడు అబ్రహాంకి అనేక అవిశ్వాసాలు ఉండొచ్చు, విధేయత చూపాలా లేదా అనే అనుమానాలు ఉండొచ్చు. కానీ అబ్రహాము అవేమీ కలిగి ఉండక గుడ్డిగా దేవుని నమ్మి విశ్వాసం ఉంచాడు, విధేయతను చూపాడు, నమ్మాడు దేవుణ్ణి. దేవుడు పిలుస్తున్నాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కదా. నిజమే, దేవుడు మనల్ని పిలిచినవాడు, దేవుడు మనల్ని రక్షించినవాడు, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏర్పరచుకున్నాడు. సేవ అయినా, పరిచర్య అయినా, విశ్వాసులమైన దేవుడు మనల్ని అందరినీ కూడా పిలిచినవాడే. ఈ పిలిచిన దేవుడు ఎటువంటి వాడు అంటే నమ్మదగిన వాడు అన్నాడు. అబ్రహామును కూడా దేవుడు పిలుస్తున్నాడు. టు ఏ అన్నోన్ ప్లేస్, తెలియని ప్రాంతానికి, అన్నోన్ సిచ్యువేషన్, తెలియని పరిస్థితులకి, అన్నోన్ థింగ్స్, తెలియని సంగతులకు, జీవితంలో ఏమవుతుందో తెలియని పరిస్థితులకి దేవుడు అబ్రహాం నడిపిస్తున్నాడు. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వు విశ్వాసంతో అడుగేయాలి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో నా యొక్క జీవితంలో తెలియని పరిస్థితి, ఈ చదువు తర్వాత ఏం చేయాలి తెలియదు, ఈ ఉద్యోగం అయిపోతుంది ఏం చేయాలి తెలియదు, ఇక ప్రాంతం నుంచి నేను ఖాళీ అయిపోతున్నాను, వేరే ప్రాంతానికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ చేశారు, లేకపోతే ప్రమోషన్ ఇచ్చి వేరే ప్రాంతం నడిపించారు, లేకపోతే నేనే ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నాను, వేరే ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ ఎలా ఉండాలి తెలియదు, ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా ఎవరూ తెలియదు, ఏంటి పరిస్థితి తెలియదు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు అనుమతిస్తున్నాడు? ఇక్కడ చక్కగా నాకు ఉంది కదా, చల్లగా ఉంది కదా, ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కదా, ఇక్కడ నీరు బాగుంది కదా, ఇక్కడ ఆహారం బాగుంది కదా, ఇక్కడ నాకు అందరూ తెలిసిన వారు ఉన్నారు కదా, ఇప్పుడిప్పుడు అందరూ పరిచయం అవుతున్నారు కదా, ఇప్పుడు ఊరు వెళ్ళేది నేను ఎలా వెళ్ళాలి? దేవుడు ఎందుకు నన్ను ఈ యొక్క పరిస్థితుల్లోకి అనుమతిస్తున్నాడు? ఒక అద్భుతమైన సంగతి ఉంది ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. నువ్వు అక్కడే కూర్చుంటే ఇప్పటి వరకు ఎంతైతే ఆశీర్వదించబడ్డావో అంత ఆశీర్వాదమే నీకు ఉంటుంది. కానీ అక్కడి నుంచి నువ్వు లేస్తే, ఇఫ్ యు రైజ్ అప్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, అది మినిస్ట్రీ అయినా, లేకపోతే పరిచర్య, ఆ యొక్క సేవ అయినా, లేకపోతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినా, ఏ విషయంలోనైనా దేవుడు కొన్నిసార్లు మన యొక్క కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నప్పుడు ఆ కంఫర్ట్ జోన్ మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. దేవుడు చెప్తున్నప్పుడు విశ్వాసం ఉంచి విధేయతతో రిస్క్ తీసుకున్నప్పుడు దేవుడు నీ పక్షంగా నిలబెడతాడు. దేవుని కొరకు నువ్వు ఒక్క అడుగు వేసినప్పుడు సమస్త భూమిని నీ పాదాల దగ్గర తెచ్చిపడేస్తాడు అన్నాడు అబ్రహాంతో. దేవుడు అదే చెప్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. అండ్ యావే Lord God said to Abraham, go forth from your land and from your kin and from your father's house to the land which I will show you. దేవుడు అబ్రహాంతో అంటున్నాడు. ఇంకా అప్పటికే అబ్రహాం పేరు కూడా మార్చబడలేదు, అబ్రాముగా ఉంది. సో ఇది నిజంగా అబ్రాము యొక్క విశ్వాసానికి పరీక్ష. అప్పటికి విశ్వాసులకు తండ్రి కాదు, ఆదిలోనే అంశపాదం అన్నట్లుగా ఆదిలోనే ఎంత గొప్ప పరీక్ష ఎదురైతే నిజానికి ఆదిలోనే అంశపాదం అన్నట్లుగా అబ్రాము జీవితం ఉండాలి. కానీ ఇంత పరీక్ష ఎదురైనప్పటికీ దేవుడు ఈ యొక్క గొప్ప పరీక్ష గుండా అబ్రాము నడిపించినప్పటికీ విశ్వాసంతో విధేయతతో అబ్రాము నిలిచాడు. గో ఫోర్త్ ఫ్రమ్ యువర్ ల్యాండ్, నీ భూభాగము నుంచి కదులు అని దేవుడు చెప్తున్నాడు. సో అండ్ ఫ్రమ్ యువర్ కిన్, అదంతా మనం తర్వాత ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుందాం. నీ భూభాగం నుంచి కదులు అంటే లిటరల్గా మనందరికీ దేవుడు నువ్వు ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోమని మనకు చెప్పట్లేదు. కానీ కొన్నిసార్లు చెప్తాడు సేవకులు లాంటి వారికి, పరిచయం చేస్తున్న వారికి దేవుడు అది కూడా చెప్తాడు. నీ యొక్క స్వదేశాన్ని విడిచిపెట్టు, సొంత జనాన్ని విడిచిపెట్టు, ఊరిని విడిచిపెట్టు,
రాష్ట్రాన్ని విడిచిపెట్టు, జిల్లాని విడిచిపెట్టు, దేశాన్ని విడిచిపెట్టు అని చెప్పి కూడా దేవుడు చెప్తాడు. సో కొన్నిసార్లు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాయని కూడా దేవుడు పిలుస్తాడు. ఆ పిలుపు పిలిచినప్పుడు మనము లోబడినప్పుడు, విశ్వాసంతో విధేయత చూపినప్పుడు దేవుని యొక్క నామానికి మహిమ వస్తుంది. సో ఇది భూభాగం నుంచి కదులనే పిలుపు ఏదైతే ఉందో, అది నిజంగా భూభాగం నుంచి కదులనే పిలుపు అందరికీ కాకపోవచ్చు, కానీ అక్కడున్న ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, నువ్వున్న కంఫర్ట్ జోన్ నుంచి, నీకున్న పరిస్థితుల నుంచి ఈ భూమి బాగుంది, ఈ భూభాగం బాగుంది, ఈ పరిస్థితులన్నీ నాకు బాగున్నాయని చెప్పి నేను ఎక్కడే ఉంటానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు కదలవలసిన పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు తప్పనిసరిగా కదలాలి. ఒక అమ్మాయి తనకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? తప్పనిసరిగా తన ఇంటి నుంచి, తండ్రి ఇంటి నుంచి, తల్లి ఇంటి నుంచి కదలాలి. ఆ తండ్రి ఇంటిని, తల్లి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలి. అబ్రహాము ఎలియాజర్ని పంపించినప్పుడు మొత్తానికి రెబ్కా ఇస్సాకు భార్యగా ఉండడానికి దేవుడు చిత్తంగా ఉన్నప్పుడు, అది ఎలియాజర్ గ్రహించినప్పుడు ఆ యొక్క లాబాను రెబ్కా ఇంటికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం. ఆ రెబ్కా ఎలియాజర్ రమ్మనగానే, నా దాసుడైన యజమానుడు కుమారుడైన ఇస్సాకు దగ్గరికి నేను భారీగా తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి, మీరు రాగలరా, మీకు సమ్మతమేనని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆనాడు రెబ్కా ఒప్పుకుంది. అయ్యో, నేను నా తల్లి ఇంటి దగ్గర ఉంటాను, నా తండ్రి ఇంటి దగ్గర ఉంటాను, నా అన్నయ్యకి నేను ముద్దులు చెల్లెల్ని ఇక్కడే ఉంటానని చెప్పి అనుకోలేదు. తన కంఫర్ట్ జోన్ ఏం చేసిందంటే విడిచిపెట్టింది. విడిచిపెట్టినప్పుడు ఒక అద్భుతమైన మాట అక్కడ వారు అన్నారు ఏంటంటే, నీవు వేవేళ్లకు తల్లివగుదుగాక. ఎప్పుడైతే తన స్వజనమును, సొంత ఇంటిని విడిచిపెట్టి మరచి తన యజమానుడైన, తన మావయ్య అయిన అబ్రాహాం దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళిందో, ఎలియాజర్తో కూడా ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళిందో, తన జీవితంలో నిజంగా వేవేలకు తల్లిగా మార్చబడింది. యాషావును, యాకోబుని కనింది. యాకోబు నుంచి అనేకమైన జనములు పుట్టుకొచ్చినట్లుగా, రాజులు పుట్టుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే కానీ రెబ్కా అక్కడే ఉండుంటే, నేను కథలను అని చెప్పి అనుకుని ఉంటే ఏమాత్రం కూడా తన జీవితంలో ఆశీర్వాదం ఉండేదే కాదు. కాబట్టి ప్రియ సహోదరి, నీ జీవితంలో అన్కంఫర్టబుల్ పరిస్థితులు, చికాకు పుట్టించే పరిస్థితులు, ఫ్రస్ట్రేషన్ కూడా తీసుకెళ్లే పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఏవైతే ఉన్నాయో అవి నీ మేలు కొరకే అని వెరగాలి. నేను ఇంకా అత్యధికంగా ఆశీర్వదించడం కొరకే అని వెరగాలి. ఇప్పటి వరకు నేను ఎంతో చేశాను కదా ఈ స్థలంలో, ఇప్పటి వరకు నేను ఎంతో ఈ యొక్క స్థలం కొరకు పాటుపడ్డాను కదా, ఈ యొక్క ప్రాంతంలో నాకు అందరూ తెలుసు కదా, ఇంకా ఇవన్నీ పరిస్థితులు కూడా నువ్వు మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. దేవుడు చూపించే దేశానికి, దేవుడు చూపించే ప్రణాళికకు, ఆయన చిత్తాన్ని ఎరిగి నీవు తప్పనిసరిగా ముందుకు వెళ్ళాలి. కంఫర్ట్ని విడిచిపెట్టి హార్డ్ వర్క్ వైపు వెళ్ళాలి. నీ సొంత చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం వైపు వెళ్ళాలి. నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి దేవుని యొక్క ఆలోచన వైపు వెళ్ళాలి. నీ సొంత భూభాగాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే భూభాగానికి నువ్వు వెళ్ళాలి. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కొన్నిసార్లు దేవుడు నీ యొక్క గూడును రేపుతున్నప్పుడు విస్మయంగా, ఆశ్చర్యంగా నువ్వు చూడకు. అది దేవుడు నిన్ను అత్యధికంగా ఇంకా ఆశీర్వదించడానికే అన్న సంగతి నీకు దినమున గ్రహించు. ఫ్రమ్ యువర్ కిన్ అంటే నీ బంధువుల దగ్గర నుంచి, నీ యొక్క రిలేటివ్స్ దగ్గర నుంచి. సో అన్నాడు అబ్రాహాంకి దేవుడు అదే చెప్పాడు. సో యూ కెనాట్ విన్ వెన్ యూఆర్ స్టిల్ విత్ యువర్ కిన్. ఇంగ్లీష్లో కిన్ అన్నాడు, అంటే బంధువులు. నీ కిన్స్తో పాటు నువ్వు ఉంటే యూ కెనాట్ విన్. మన బంధువులతో పాటు ఉంటే మనం గెలవలేం. విశ్వాసంలో గెలవలేం, భక్తి జీవితంలో గెలవలేం, జీవితంలో గెలవలేం. దేవుని కొరకు ఏది చేయలేం, ఏది గెలవలేం, ఏది విజయము సాధించలేం. అబ్రాహాం అనొచ్చు, దేవా ఈ భూభాగం నుంచి కదులుతాను, కానీ నా బంధువులను కూడా రమ్మంటాను, ఒంటరిగా ఏమొస్తాను అని చెప్పి అడగచ్చు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. నీ యొక్క బంధువులను కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు లీవ్ దమ్. ఎందుకు విడిచిపెట్టాలి? ఎందుకు విడిచిపెట్టాలంటే బైబిల్ మనం చూస్తాం, ఇస్సాకుతో ఇష్మాయిల్ ఉన్నంత కాలం ఇస్సాకుకు ఘనత రాలేదు. కానీ ఎప్పుడైతే ఇష్మాయిల్ పంపించబడ్డాడో అప్పుడు ఇస్సాకుకి ఘనత కలిగింది. ఇష్మాయిల్ ఉన్నంత కాలము ఇస్సాకుని ఏం చేశారంటే అపహాస్యం చేశాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కొన్నిసార్లు మన యొక్క జీవితంలో బంధువులు దేవుడు విడిచిపెట్టమంటాడు, వదిలిపెట్టమంటాడు, కనెక్షన్స్ తగ్గించమంటాడు, ఎంతలో ఉండాలో అంతలో ఉండమంటాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే నీ తండ్రి ఇంటి నుండి, ఫ్రమ్ యువర్ ఫాదర్స్ హౌస్, అండ్ అనే పదాలు మనం చూస్తున్నాం. ఫ్రమ్ యువర్ ల్యాండ్, అండ్ ఫ్రమ్ యువర్ కిన్, అండ్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ హౌస్ హోల్డ్. నీ యొక్క సొంత తండ్రి ఇంటిని కూడా నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. నీ యొక్క తండ్రి కుటుంబీకులు కూడా ఏమాత్రం కూడా నీతో కూడా రాకూడదు. సో ఇది విశ్వాసము, విధేయత. ఈ పిలుపుతో దేవుడు అన్నాడు, అబ్రాహాంని దేవుడు పిలుస్తున్నాడు. తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టమంటే అన్నాడు అబ్రాహాం తన ఆస్తిపాస్తులను విడిచిపెట్టాలి, తన తండ్రి కాపుదల భద్రతను విడిచిపెట్టాలి,
తన సహోదరుల కాపుదల భద్రతను విడిచిపెట్టాలి. ఇతరుల మీద ఆధారపడటం ఇక ఏమాత్రం కూడా ఉండదు. నాన్నో తమ్ముడో అన్నో ఎవరొకరు సహాయం చేస్తారని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. సో ఈ విధంగా అన్నాడు దేవుడు అబ్రాహాము సొంత ఇంటి వారిని కూడా విడిచిపెట్టమన్నాడు. మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు అదే పిలుపును మన యొక్క జీవితంలో కూడా కలిగి ఉంటాడు. మనల్ని పిలుస్తాడు, ఒక క్రొత్త విధానంలో నడిపించడానికి ఇష్టపడతాడు. మన పాత స్వాస్యములు, మన పాత జీవితంలో ఎవరి మీద ఆధారపడ్డామో విడిచిపెట్టి ఆయన ఇచ్చే నూతన భూమికి, నూతన స్వాస్థ్యముకు, నూతన అధికారానికి, నూతన ఘనతకు, నూతన ఆశీర్వాదానికి, నూతన పేరుకు, నూతన కృపకు, చరిత్రను మార్చే నూతన పిలుపుకు దేవుడు కొన్నిసార్లు మనల్ని పిలుస్తాడు. కాబట్టి ఆనాడు అబ్రాహాము పిలుపుకు లోబడ్డాడు. సో ఈ యొక్క వచనంలో మనం చూసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో, అండ్ యావే సెడ్ టు అబ్రహాం, గో ఫోర్త్ ఫ్రమ్ యువర్ ల్యాండ్ అండ్ ఫ్రమ్ యువర్ కిన్ అండ్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ హౌస్ టు ద ల్యాండ్ విచ్ ఐ విల్ షో యూ. అన్నిటిని విడిచిపెట్టి మరియు 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 ఇక్కడ విడిచిపెట్టు, భూమి విడిచిపెట్టు, తండ్రి ఇంటి విడిచిపెట్టు, బంధువులు విడిచిపెట్టు, మరియు విడిచిపెట్టు అంటూ దేవుడు ఏమన్నట్టే అలా విడిచిపెడితే ఇవన్నీ ఇవన్నీ విడిచిపెడితే నీ యొక్క జీవితంలో, అండ్ ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్, మరియు నేను గొప్ప జనంగా చేస్తాను, ఐ విల్ బ్లెస్ యూ, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అన్నాడు, పలుకుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదా, ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదా, భవిష్యత్తు అంతా అగమ్య గోచరంగా కనిపిస్తుందా, నీ బిడ్డల భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, ఏం చేయాలో అర్థం కావట్లేదా? దేవుడి యొక్క దినమున మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, నీ స్వజనమును, తండ్రి ఇంటి, నీ బంధువులింటి, నీ దేశమును విడిచిపెట్టి దేవుడు చిత్తానుకూలంగా, నీ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి దేవుని చిత్తానుకూలంగా నువ్వు నడిచినప్పుడు, ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యువర్ నేమ్ great, and so you shall be a blessing. Amen. May God fulfill this promise in your life. దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. అరే నాకేం లేదు, తండ్రి ఇంటిని ఆస్తిపాస్తులను విడిచిపెడుతున్నాను, అన్నదమ్ములను విడిచిపెడుతున్నాను, అన్ని విడిచిపెడుతున్నాను, నాకే ఏం లేదు, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నా, నా నామం గొప్పపరచబడుతుందా, నేను గొప్ప జనంగా చేయబడతాను. ఎస్, అదే విశ్వాసం, అదే నమ్మకం, అదే విధేయత. ఈరోజు నీవు కూడా అదే విధేయత చూపగలిగితే దేవుడి యొక్క వాగ్దానాన్ని నీ యొక్క జీవితంలో తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా అదే దేవుడు, నిన్న నేడు ఈరోజు రేపు నిరంతరము. అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, అవర్ లార్డ్ గాడ్ యావే, హోలీ స్పిరిట్ గాడ్ ఒకటే రీతిగా ఉన్నాడు. త్రియేక దేవుడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ సంగతిని గమనించి ప్రభు యొక్క పాదాల చెంత మొర్ర పెడితే తప్పనిసరిగా దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చింతించుకో. దేవుడు అనుమతిస్తున్న ప్రతి పరిస్థితి నీ మేలు కొరకే. తప్పనిసరిగా దేవునికి సన్నిధిలో ప్రార్థించు, ఆయన నీకు కృపను అనుగ్రహిస్తాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ దినము కూడా నీ ప్రజలతో గడిపే కృపనిచ్చారు, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఆనాడు అబ్రాహాముకు పిలిచిన పిలుపును మా జీవితంలో కూడా పిలుస్తారు. అన్సర్టైన్ ఫ్యూచర్, అన్సర్టైన్ ప్లేసెస్, అన్నోన్ థింగ్స్, అన్నోన్ సిచ్యువేషన్స్, తెలియని పరిస్థితులు, తెలియని వ్యక్తులు, తెలియని స్థలము, తెలియని ఉద్యోగము, తెలియని మనుషులు, ఈ తెలియని పరిస్థితుల మధ్య మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నావు దేవా, నాకు ఎందుకయ్యా ఈ పరిస్థితులు అని చెప్పి అనేక మంది కృంగిపోతుంటారు. అది ప్రమోషన్ అయినా, ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువులైనా, మరొకటి ఏదైనా ప్రభా, ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో, సేవలో, పరిచర్యలో, జీవితంలో అనేక కోణాల్లో ప్రభా, తెలియని స్థితిగతులు, తెలియని పరిస్థితులు, దేవా ఏంటి పరిస్థితులు అని చెప్పి ఎవరెవరైతే ప్రభు చింతిస్తున్నారో, మా యొక్క జీవితంలో యొక్క తెలియని పరిస్థితులు మా మేలు కొరకే, అక్కడే కూర్చుంటే, అక్కడే నిలబడితే, అక్కడే పండుకుంటే, ఆ భూభాగం ముందే ఉంటే అబ్రాహాముకి ఏ లాభం లేదయ్యా. కానీ కదిలి ముందుకు నడిస్తే మా జీవితంలో ఆశీర్వాదాలు ప్రవహిస్తాయని నీ మాట సెలవిస్తూ ఉంది. అటువంటి అవగాహనలోనికి, జ్ఞానంలోనికి నీ ప్రజలు రావడానికి కృప చూపమని, వారి జీవితంలో యొక్క వాగ్దానం కూడా నెరవేర్చి ఈ యొక్క దినమంతా మీరు వారికి తోడుగా ఉండి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మేలు చేయమని యేసు రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు దినమున కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడేనుగాక. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ, ఆమేన్.